నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 'మూగ ప్రేమ' పార్ట్ 2. ధరణి వెళ్ళబోయే ముందు చివరి క్షణంలో మళ్ళీ ఇలా తన దగ్గరికి ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థమైంది. కొత్త చోటు, కొత్త పరిసరాలు, కొత్త మనుషుల మధ్యకి వెళుతుంది. తను మాటామంతి లేని మనిషి. ఇక్కడంటే తన చేష్టలకి, కళ్ళ సంజ్ఞలకి అంతా అలవాటు పడిపోయారు. ధరణి కళ్ళల్లో భయాందోళనలు ఇట్టే అర్థం చేసుకున్న ఆయన కుడి చెయ్యి వీపు మీద వేసి ఆప్యాయంగా నిమిరాడు. ఆ స్పర్శలో చీకట్లో జడుసుకొని బెదిరిపోయిన చిన్నపిల్లకి ధైర్యం చెప్పే తండ్రి ఆప్యాయత, చనువు ఉన్నాయి. ఆయన కంఠం మృదువుగా గంభీరంగా పలికింది. చూడు ధరణి, ప్రపంచంలో మనిషిలో చెడ్డతనానికి మించిన అవసరం ఇంకోటి ఏదీ లేనేలేదు. మనుషుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మాటలు పెద్ద అవసరం అని నేను అనుకోను. నువ్వు మాట్లాడలేకపోయినంత మాత్రాన పెద్ద దిగులు పడాల్సిన అవసరం నాకేమీ కనిపించడం లేదు. నువ్వు మూగదానివి అని వాళ్ళకి తెలుసు. నిన్ను వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానించకముందే వాళ్ళకి నీ అశక్తత తెలుసు. మీ అత్తగారుంది చూశావు, ఆవిడ జీవితంలో బాగా ఎగుడు దిగుళ్ళు చూసిన మనిషి. నిన్ను కన్న కూతురిలా చూసుకోగలదు అని నా విశ్వాసం. ఇక అతను నీ మెళ్ళో పుస్తి కట్టాడు అంటే అతని జీవితానికి చుక్కాని నీ చేతికి అందించాడన్నమాటే. పోతే ఇక పిల్లలు. దేవుడి దయ వల్ల పిల్లలంటే నీకు ఇష్టమే కాబట్టి వాళ్ళు నీకు ఎలాంటి ఆటంకమూ లేదు. నేను నీకు చెప్పబోయేదల్లా ఒకటే, సాధ్యమైనంత త్వరలో వాళ్లతో పాలల్లో నీళ్లులా కలిసిపో. వాళ్ళ ఆంతర్యాలు గుర్తించి తలలో నాలుకలా మసలుకో. ఈ ప్రయత్నం ఎక్కువగా నీ వైపు నుంచే ఉండాలి. సంసారం అనేది ఉంది చూశావు, అది ఒక తోట లాంటిది. ఈ తోటలో మనం ఎల్లవేళలా మొక్కల్నే నాటాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడో ఎలాగో తెలియకుండా పిచ్చి మొక్కలు కొన్ని మొలిచి దృఢంగానే పెరుగుతాయి. వాటిని ఆదిలోనే గుర్తించి తీసిపారేయాలి. మూగతనం ఓ అవిటితనంగా చూసుకొని ఎప్పుడు కుంగిపోకు. చక్కటి ఇల్లు, భర్త, సంసారం, వీటి మధ్య సుఖశాంతులతో కాపురం చేస్తున్న నిన్ను చూసి అందరూ ఈర్ష్యపడేలా చేసుకో. సరేనా? ధరణి కళ్ళు కృతజ్ఞతతో తళతళలాడాయి. అలాగే అన్నట్టు తలూపింది. నువ్వు లేని లోటు ఇంట్లో అందరికంటే నన్నే ఎక్కువగా బాధిస్తుందని నీకు తెలుసు. నేను ఈ 2 రోజుల నుంచి అది ఎలా పూరించుకోవటమా అని ఆలోచిస్తూ ఉన్నాను. నిట్టూర్పు విడుస్తూ అన్నాడాయన. ఆ మాట నిజమే. పని చేసేటప్పుడు తప్ప మిగతా వేళల్లో ఏ క్షణం తీరుబడి దొరికినా ధరణి పినతండ్రి దగ్గర వచ్చి కూర్చునేది. ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేది. ఇంకా ఏమిటి ఆలస్యం, ఏం చేస్తున్నావే ధరణి అని వాకిట్లో నుంచి పినతల్లి కేక వేయటంతో ధరణి వెళ్ళటానికి సిద్ధమైంది. ఆయన ధరణి చేయి పట్టుకుంటూ అన్నాడు. ధరణి, నీకు నేను వ్రాయటం, చదవటం నేర్పడానికి ఎంత శ్రమ పడ్డానో తెలుసు కదా. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. నా మనసంతా నువ్వెలా ఉన్నావో అని కొట్టుకుంటూ ఉంటుంది. నీ వ్రాత బాగుండదని మొహమాట పడక అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ నీ యోగక్షేమాలు తెలియజేస్తూ ఉండు అన్నాడు. ధరణి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు ఉబికినాయి. అలాగే అన్నట్టు తల ఊపింది. పినతండ్రి గదిని వదిలేస్తూ బయటికి వచ్చే ముందు ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఇంతవరకు తనకు ధైర్యం చెప్పిన ఆయన కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి. నీళ్లు నిండిన కళ్ళతో ఇటే చూస్తున్నాడాయన. ఆత్మీయత, ఆదరం నిండిన ఆ చూపుని ధరణి మనోమందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకుంది. రాత్రంతా నిద్రలేమితో, ప్రయాణ బడలికతో ఉన్న ధరణికి రైలు దిగి ఇంటికి రాగానే తలనిండా స్నానం చేసి భోజనం చేసేసరికి కంటి నిండా నిద్ర ముంచుకు వచ్చేసింది. గదిలో పరుపు చుట్టకి ఆనుకొని కూర్చున్నదల్లా దాని మీదకు ఒరిగి అలాగే నిద్రపోయింది. అది గాఢమైన నిద్రే కానీ అందులో శాంతి లేదు. మనసంతా కంగారు కంగారుగా, భయం భయంగా ఉంది. స్టేషన్లో రైలు దిగి కాలు కింద పెట్టిన ధరణి అక్కడ కిటకిటలాడుతున్న జనాన్ని కళ్ళు వెడల్పు చేసుకొని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అబ్బా, ఎంతమంది జనం! ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళంతా? తమ ఊళ్ళో శుక్రవారం నాడు జరిగే సంతకి వచ్చే వాళ్ళకి 4 రెట్లున్నారు. అంతా గడబిడగా గజిబిజిగా ఉంది. ఎవరిని చూసినా ఏమిటో తొందర పని ముంచుకుపోతున్నట్లు చకచక నడిచిపోతున్నారు. రిక్షాలు, బస్సులు కూడా అంతే రయ్యి రయ్యమని పరిగెడుతూనే ఉంటాయి. కార్లైతే ఇక చెప్పని అవసరమే లేనే లేదు.
ఎవరో సంధించి విడిచిన బాణాల్లా దూసుకుపోతున్నాయి. చెవులు చిల్లులు పడేటట్టు ఒకటే సందడి, ఒకటే రణగుణ ధ్వని. పరుపు చుట్టు మీద మోచయ్య ఆనించి దానిమీద తలపెట్టుకొని నిద్రపోతున్న ధరణికి మెదడంతా ఇంకా ఏదో గడబిడగా ఉంది. కలత నిద్రలో ఉన్న ధరణి చేతి మీద మెత్తగా ఏదో పాకుతూ ఉండేసరికి ఆ స్పర్శకి కెవ్వుమంటూ లేచి కూర్చుంది. అదృష్టవశాత్తు అప్పుడే వీధిలో లోడు బాగా నింపిన లారీ శబ్దం చేస్తూ వెళ్తుండడం వల్ల ధరణి కేక ఎవ్వరికీ వినిపించలేదు. చటుక్కున లేచి కూర్చుంది. సాయంత్రం అయిపోయింది. గదిలో సంధ్య చీకట్లు ఆవరించుకోవడంతో వెలుగు నీడల మిశ్రమ వాతావరణంగా ఉంది. నిద్ర కళ్ళతో దిగ్గున లేచి కూర్చున్న ధరణికి గదిలో మూలగా నిల్చుకున్న చిన్న ఆకారం ఏమిటో మొదట స్పష్టంగా కనిపించలేదు. కళ్ళు బాగా తెరిచి మత్తును వదిలించుకొని చూసిన తర్వాత క్రమంగా ఆ ఆకారం 2-3 సంవత్సరాల పసిపిల్లాడు అని తెలిసింది. దగ్గరగా వచ్చి తట్టి పిలవబోయి ధరణి కెవ్వుమనడంతో భయపడిపోయి దూరంగా వెళ్ళి నిలబడిపోయి బిత్తరపోయి ఇటే చూస్తున్నాడు. ధరణి క్షణంసేపు అయోమయంగా చూసింది. ఎవరి పిల్లాడు? ఎవరైతేనే వాడి కళ్ళు బెదిరిపోతూ నిలబడిన తీరు చూసేసరికి ధరణి అనుకోకుండానే 2 చేతులు చాసింది. వాడు దగ్గరికి రాలేదు. రా అన్నట్టు కళ్ళతోనే పిలిచింది. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా దగ్గరకు వచ్చాడు. ధరణి వాడి చెయ్యి పట్టుకొని దగ్గర కూర్చోపెట్టుకుంది. నానమ్మ నిన్ను కాఫీకి రమ్మంటుంది. ముద్దు ముద్దుగా ఉన్నాయి వాడి మాటలు. వాడి చేతిని తన చేతిలోకి తీసుకున్న ధరణికి ఇంత క్రితం తనకి మెత్తగా తగిలి భయపెట్టినట్టు అయింది వాడి చెయ్యానని అర్థమైంది. ధరణి మనసులో 1000 ప్రశ్నలు లేచి ఎగిరిపడుతున్నాయి. నీ పేరేంటి బాబు? ఉదయం నేను వచ్చేసరికి నువ్వు లేవు. ఎక్కడికి వెళ్ళావు? ఎవరు నువ్వు? కానీ అవి పలికే శక్తి లేక నిస్సహాయరాల్లాగా చూస్తూ కూర్చుంది. ఏయ్ నువ్వేనా పిన్ని అంటే? హఠాత్తుగా 2వ స్వరం అధికారకంగా వినిపించింది. బాబు మెత్తటి అరచేతిని పరిశీలిస్తున్న ధరణి చివ్వున తలెత్తి చూసింది. గుమ్మంలో 2 జడలతో, జడలకి తెల్లటి రిబ్బన్లతో, తెల్లటి గౌనుతో 5-6 సంవత్సరాల అమ్మాయి నిలబడి ఉంది. ఆ పిల్ల నిలబడటంలో ఒక విధమైన హుందాతనం, మాట్లాడటంలో గల దర్పం, సున్నితమైన ధరణి ఆంతర్యం ఇట్టే పసిగట్టేసింది. నీ పేరేంటి? చేతులు కట్టుకొని ఆరిందాలా అడిగింది. ధరణి ఇంకా అలాగే చూస్తుంది. మా ఇంట్లో ఉండిపోతావా లేక మా ఊరు చూసి వెళ్ళిపోతావా అంది మళ్ళీ. సమాధానం ఏం చెప్పాలో తెలియక ధరణి విస్మయంగా చూడసాగింది. నువ్వు నా జట్ట వాడి జట్ట? ఎవరి పార్టీయో ఇప్పుడే తేల్చేయాలన్నట్టు నిలదీసింది. ధరణి పెదవులు క్రమంగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏమిటే వాగుతున్నావు? పార్వతమ్మ కాఫీ గ్లాస్తో గదిలోకి వస్తూ అంది. ధరణి ఆవిడని చూడగానే చప్పున లేవబోయింది. పర్వాలేదులే కూర్చో. బాగా నిద్ర పట్టిందా? ప్రయాణం చేసిన తర్వాత అలా నిద్ర పడితే కానీ అలసట తీరదు. 2 సార్లు గదిలోకి వచ్చాను. మంచి నిద్రలో ఉన్నావు, లేపలేదు అంటూ గ్లాసు అందించింది. అలా ఒళ్ళు తెలియకుండా అంతసేపు నిద్రపోయినందుకు ధరణికి చాలా సిగ్గు వేసింది. వీడు అప్పుడే నీ దగ్గరకు చేరాడే, ఇంత క్రితమే వచ్చాడు. ఈ 4 రోజులు ఓ కులికి తెచ్చారట ఇల్లు. ఇదిగో ఇది కావ్య. వీడికి పేరంటూ ఏదీ లేదు, చింటూ అంటాం. అదే స్థిరపడిపోయేలా ఉంది. పార్వతమ్మ ముఖంలో పాత జ్ఞాపకాలు కదలాడుతున్నట్లు ముఖమంతా ఎలాగో అయిపోయింది. దాదాపు అరగంట అయిన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని గదిలో జడ వేసుకుంటున్న ధరణికి వంట ఇంట్లో నుంచి ఇలా మాటలు వినిపించాయి. నానమ్మ నువ్వు తెచ్చిన ఈ పిన్ని నాకు అస్సలు బాగలేదు అంటుంది. ఏ ఎందుకని అడుగుతుంది ఆవిడ. ఇంతసేపటి నుంచి నేను అన్ని కబుర్లు చెప్పాను. ఆ అందు ఊ అందు, మూగదానిలా మాట్లాడదు. మాట్లాడిన వాళ్ళంటే నాకు మహామంట. అలా మూగి మొద్దులాగా కూర్చుంటుందే. నోర్మొయ్, అతిగా వాగావంటే వీపు బద్దలు కొడతా గట్టిగా కసిరింది ఆవిడ. కావ్య బిత్తరపోయింది. నన్నెందుకు కేకలేస్తావు? నేను ఇప్పుడు ఏం చేశానని? పిన్ని మంచిది, ఏమీ అనకూడదు. అస్సలు మంచిది కాదు. ఇప్పుడు వచ్చిందో లేదో అప్పుడే నీ చేత నన్ను తిట్టిస్తుంది. ధరణి హృదయం రెపరెపలాడుతుంది. ఒక్కసారి వంట ఇంట్లోకి వెళ్ళి కావ్యాన్ని దగ్గరకు తీసుకోవాలి అనిపించింది. కానీ సిగ్గుతో సాధ్యం కాక ఊరుకుంది. ఆ రాత్రి సూర్యం ఇంటికి రాలేదు. ఉదయం ఇంట్లో దింపి వెళ్ళినవాడు మధ్యాహ్నం 1 నిమిషం వచ్చి
భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా వచ్చి పొద్దునంత హడావిడిగా స్నానం చేసి భోజనం చేసి బట్టలు మార్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. ప్రయాణపు బడలిక ఇంకా సరిగ్గా తీరని ధరణి పిల్లలిద్దరి మధ్య పడుకుంది. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు, ఈ వాతావరణంలో అలవాటు పడటానికి ఎన్ని రోజులు పడుతుందో. ధరణికి దిగులుగా బెంగగా ఉంది. అత్తగారు ఎప్పుడు వచ్చి పడుకుందో ధరణికి గుర్తే లేదు. నిద్ర పట్టేసింది. ఇట్టే తెల్లవారిపోయింది. వరుసగా 4-5 రోజులు అలాగే గడిచిపోయాయి. రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలుగా మారాయి. ధరణికి తనకు పెళ్ళైనట్టు, అత్తవారింటికి వచ్చినట్టు అసలు లేదు. ఏ బంధువులింటికో ఇబ్బంది వస్తే 4 రోజులు అవసరానికి ఆదుకోవటానికి సాయం కోసం వచ్చినట్లుగా ఉంది. వచ్చే ముందు పిన్నతల్లి అది నీ ఇల్లు, నీ ఇష్టం అని చెప్పింది. ఈ ఇంట్లో తన స్థానం ఎక్కడో అదేమిటో ధరణికి ఇన్ని రోజులు గడిచినా అర్థం కావటం లేదు. అత్తగారు చాలా మంచిది. తనని కన్న కూతురి కంటే మిన్నగానే చూస్తుంది. నిజమే. దానికి మారుగా ధరణి ఆవిడికి ప్రతి చిన్న పనిలో చేదోడు వాదోడుగా ఉంటుంది. మొదట్లో ఆవిడ పనులు చేస్తుంటే ధరణి సాయం చేసేది. ఇప్పుడు అది మారింది. ఇంటి పనంతా తను చేస్తుంటే ఆవిడ ఒకటి అర సాయం చేసినట్టు కాస్త చెయ్యి వేస్తుంది. పక్కింటి పిల్లలిద్దరితో కావ్య స్కూలుకు వెళ్తుంది. చింటూ ఇంట్లోనే ఉంటాడు. బొద్దుగా అందంగా ఉన్నాడని ఇరుగు పొరుగు ఒక్క క్షణం ఇంట్లోనే ఉండనివ్వరు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు తీసుకొని వెళ్తూనే ఉంటారు. అత్తగారికి చుట్టుపక్కల ఆత్మీయుల సంఖ్య కొదవేం లేదు. మధ్యాహ్నం పూట 4-5కి తక్కువ కాకుండా వచ్చి కూర్చొని తమ కష్టసుఖాలు వెళ్ళబోసుకుంటూ ఉంటారు. సూర్యం చేసేది ఇంజనీరింగ్ పని. ఇరుగు పొరుగు అమ్మలక్కల ద్వారా తెలిసిందేమిటంటే అతను ఉద్యోగం రిజైన్ చేసేసి ప్రైవేటుగా ఇళ్ళు అవి కట్టించటం కాంట్రాక్టు తీసుకున్నాడట. అహర్నిశలు వాటికి సంబంధించిన పనిలో మునిగి ఉంటాడు. అతని గది విడిగా ప్రత్యేకంగా ఉంది. ఒక్కోసారి రాత్రిపూట ఆలస్యంగా వచ్చినా అతను అప్పుడు కూడా గది తలుపులు బిగించుకొని లైట్ వేసుకొని ఏవో వ్రాస్తూ ఉండటం, పెన్సిల్తో స్కేల్తో ఏదో గీస్తూ ఉండటం ధరణి 1-2 సార్లు చూసింది. ఓ రోజు రాత్రి ఇలాగే అందరూ పడుకున్నారు. ఆ రోజు చాలా ఆలస్యంగా వచ్చిన సూర్యం భోజనం కూడా చేయకుండా వెళ్ళి గదిలో కూర్చున్నాడు. తలుపులు చేరవేసి ఉన్నాయి. వాటి మధ్య నుంచి వస్తున్న కాంతి ద్వారా అతను టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు అని ధరణి ఊహించింది. ధరణికి ఆ రోజు ఎందుకో గాని సరిగ్గా నిద్ర పట్టలేదు. చాప మీద అటు ఇటు ఒత్తిగిల్లుతూ నిద్ర కోసం ప్రయత్నిస్తూ ఉంది. గదిలో నుంచి ఉన్నట్టుండి అమ్మా అని వినిపించింది అతని కంఠం. ధరణి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అమ్మా రెండోసారి పిలిచాడు సూర్యం. ధరణి లేచి వెళ్ళి తలుపులు తోసింది. తిరిగి చూశాడతను. బద్ధకంగా అలసటగా నిద్రమత్తుగా ఉంది అతని ముఖం. నువ్వా? మంచినీళ్ళివ్వు అన్నాడు. ధరణి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అతని టేబుల్ మీద పెడుతుంటే చేయి చాచి అతనే అందుకున్నాడు. తాగేసి గ్లాస్ ఇచ్చేసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. టేబుల్ లైట్ కాంతిలో అలసటగా ఉన్న అతని ముఖం ఎలాగో ఉంది. యాంత్రికంగా జరిగిపోయిన ఆ చిన్న సంఘటన ధరణి హృదయంలో ఎప్పటికీ మరుపురాని గుర్తుగా మిగిలిపోయింది. రాత్రింబవళ్ళు అతను అంత కష్టపడి సంపాదిస్తున్న డబ్బు ఏమవుతుంది? ఇంట్లో ఏ మూల చూసినా దేనికో దానికి కొరత కనిపిస్తూనే ఉంది. పిల్లలిద్దరికీ మెత్తటి పక్కలు లేవు. అతనికి అంత ఖరీదైన బట్టలు లేవు. పాల వాళ్ళ దగ్గర, కూరల వాళ్ళ దగ్గర బాకీలు ఉండనే ఉంటున్నాయి. ఏం చేస్తున్నాడు ఈ డబ్బంతా? ఎవరికిస్తున్నాడు? 4 రోజుల క్రితం సూర్యం మధ్యాహ్నం వేళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అతను అన్నానికి కూర్చోబోయే ముందు కొడుకుని ఎత్తుకుంటే చింటూ పర్సు కావాలి అని పేచీ పెట్టాడు. అందులో డబ్బుందిరా నాయనా, సరే తీసుకో, వీధి తలుపు వేసే ఉందిగా అంటూ పర్సు కొడుకు చేతికిచ్చి తను వంట ఇంట్లోకి వెళ్ళాడు. దొడ్లో బట్టలు ఆరేసి బకెట్ బాత్రూంలో పెట్టి ముందు గదిలోకి వస్తున్న ధరణి క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. అక్కడ చింటూ పర్సు తెరిచి నోట్లన్నీ కింద పారేసి చిల్లర డబ్బుల కోసం కాబోలు వెతుకుతూ ఉన్నాడు. ధరణి చప్పున లోపలికి వచ్చి కింద పడినవన్నీ తీసి బొత్తిగా పెట్టింది. ఇదంతా అతని డబ్బేనా?
నోట్లన్నీ బొత్తిగా పెట్టి పర్సులో పెట్టబోతూ ఉండగా సూర్యం చేయి తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. వస్తున్న అతను మోకాళ్ళ మీద కూర్చొని ఒక చేతిలో పర్సు, మరో చేతిలో డబ్బుతో ఉన్న ధరణిని చూసి అలాగే నిలబడిపోయాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వెందుకు తీసావిది? కఠినంగా అడిగాడు. ధరణి తలెత్తి చూసింది. అతని చూపుల్లో మహిమ ఏమిటో కానీ ధరణి హృదయం నత్తగుల్లల పురుగులాగా ముడుచుకుపోయింది. పర్సు తెరిచి డబ్బు ఎంత ఉందో పరీక్ష చేస్తుందని అభిప్రాయపడుతున్నాడు అతను. ధరణి తన పని చేయలేదు అన్నట్టు నిస్సహాయంగా చింటూ వైపు చూపించింది. నాకు తెలుసులే, బాబుకి నేనే ఇచ్చాను. సూర్యం 2 అడుగుల్లో దగ్గరగా వచ్చి విసురుగా పర్సు లాక్కున్నాడు. ధరణి లేచి తల వంచుకొని మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. అంత డబ్బు పర్సులో పెట్టుకున్న సూర్యం 2 రోజులన్నా గడవక ముందే ఇంట్లో పై ఖర్చులకి డబ్బు అయిపోయిందిరా అబ్బాయ్ అని తల్లి అడిగితే 200 రూపాయలు మాత్రం చేతిలో పెట్టి, నా దగ్గర ఇంతకంటే లేదే, ఈ నెలంతా దీనితోనే సరిపెట్టుకోవాలి అన్నాడు. ఆ డబ్బంతా ఏమైంది? అతనిది కాదా? ఎలాంటి రాబడి లేకుండానే కష్టపడుతూ ఉన్నాడా? లేక అతనికి ఎంతో ప్రియమైన పిల్లల కోసం వేరుగా తీసి బ్యాంకులో జమ చేస్తున్నాడా? ధరణికి అన్నీ ప్రశ్నలే కనిపిస్తున్నాయి. పిల్లలంటే అతనికి ఎంత ప్రాణమో ధరణి వచ్చిన 1-2 రోజుల్లోనే తెలుసుకుంది. అచ్చం ముమ్మూర్తుల తల్లి పోలిక అని అత్తగారు చెప్తున్న కావ్యకి తండ్రి దగ్గర చనువు ఎక్కువ. కావ్య కోరింది ఏదైనా సరే క్షణాల మీద తెచ్చిస్తాడు అతను. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అతని వీపు మీద పడి ఊగుతూనో, అతని షర్టు గుండీలు విప్పి పెడుతూనో, అతని జుట్టు చెరిపి సరిచేస్తూనో దగ్గరగానే ఉంటుంది కావ్య. అతను బయట నుంచి ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా కావ్య కనిపించాలి. లేకపోతే వెంటనే అడుగుతాడు. కారణం ఏమిటో తెలియదు కానీ చింటూ ప్రత్యేకించి తండ్రి స్వయంగా రా అని పిలిస్తే తప్ప తనకి తానుగా వెళ్ళడు. ధరణి వచ్చి ఎక్కువ రోజులు కాకపోయినా ఆమె చుట్టూ తిరుగుతూ పిన్ని అంటూ హత్తుకుపోవటానికే ప్రయత్నిస్తాడు. ఒక్కోసారి ధరణి ఒళ్ళో కూర్చొని ఉన్నప్పుడు తండ్రి పిలిస్తే ఇష్టం లేనట్టు ముఖం పెట్టి తప్పనిసరిగా వెళ్తాడు. ధరణి పిల్లలు ఇద్దరిని సమంగా, స్నేహపూర్వకంగా, ఆదరంగా ఒకే రకంగానే చూస్తుంది. ఎంత చూసినా కావ్య పెడముఖంగా దురుసుగా ఉంటుంది. ఒక్కోసారి తన అయిష్టతని బయటపెట్టడానికి ఏమాత్రం జంకదు. సాధారణంగా ఎప్పుడో తప్ప పిన్ని అని పిలవదు, ఏయ్ అంటూ ఉంటుంది. పార్వతమ్మ గారు 1-2 సార్లు మందలించి ఇక విసిగిపోయినట్లు ఊరుకుంది. మా మధ్య నువ్వు పరాయి మనిషివి అన్న భావం వయసులో చిన్నదైనా కావ్య మాటల్లో చేతల్లో సుస్పష్టంగా కనబరిచేది. పిల్లలిద్దరితో ఆడుకుంటూ ఉన్నప్పుడు భర్తని చూడాలని ధరణి హృదయం పదే ఆరాటపడుతూ ఉంటుంది. వాళ్లతో కలిసి కూర్చున్నప్పుడు అతని ముఖాన విసుగు కానీ అలసట కానీ లేకుండా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటాడు. కనుబొమ్మల మధ్య చికాకుని సూచించే ముడి లేకుండా, కళ్ళలో అలసట లేకుండా ప్రసన్నంగా ఉన్నప్పుడు చూస్తే అతని ముఖం ఎంతసేపు చూసినా తనివి తీరనంత సుందరంగా ఉంటాడు. అతను ఎదురుగా ఉన్నప్పుడు తల కూడా సరిగ్గా ఎత్తని ధరణి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చాటు నుంచి రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటుంది. మొదట్లో అతన్ని అలా చూడటమే ఆనందంగా భావించిన ధరణి సాధ్యమైనంత వరకు ఎల్లవేళలా ఇంట్లో ఉన్నప్పుడు అతను అలా ఉండే పరిస్థితులు ఏర్పడేలా ప్రయత్నించసాగింది. ఆ రోజు ఆదివారం. పార్వతమ్మ ఉదయం లేచినప్పటి నుంచి హడావుడి పడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం ఆవిడ పిన్నత్త గారి కూతుళ్ళు వస్తాము అని కబురు చేశారు. రాబోయే వాళ్ళ కోసం వంట చేసేటప్పుడు అదే పొయ్యి మీద కొన్ని పలహారాలు తయారు చేయించి పక్కన పెట్టించింది. ఇల్లంతా నీట్గా సర్దారు. ఆవిడ ఏది చెప్పినా ఇట్టే గ్రహించి చక్కగా అమర్చి పెట్టగల ధరణి చేతి కింద తోడు ఉండడం వల్ల ఆవిడికి దేనికి శ్రమే కలగలేదు. మధ్యాహ్నం అవుతుండగా ముందుగది మళ్ళీ శుభ్రంగా ఊడ్చి చాపలు పరిచారు. వంటింట్లో మంచినీళ్ళిచ్చే గ్లాసులు, పలహారాలు పెట్టే ప్లేట్లు మరోసారి కడిగి తుడిచి బోర్లించి సిద్ధంగా పెట్టారు. ఇంకా ఆ మూల ఈ మూల ఏదో సర్దుతున్న కోడల్ని పార్వతమ్మ, ధరణి ఇంకేదైనా పని ఉంటే నేను చూస్తానులే, నువ్వు వెళ్ళి ముఖం కడుక్కొనిరా, ఇవాళ జడ నేను వేస్తాను అంది.
ధరణి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి పార్వతమ్మ దువ్వెను తీసుకొని వంట ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని ఉంది. ధరణి జుట్టు విప్పుకొని వెళ్ళి ఆవిడ ముందు కూర్చుంది. పార్వతమ్మ మౌనంగా జుట్టు పాయలు విడదీసి చిక్కు తీసాగింది. ధరణిని చూడగానే ఎంతో సామాన్యంగా కనిపించే విగ్రహంతో చూపురుల దృష్టిని ఆకర్షించి అలాగే ఆకట్టుకునేది తలకట్టు మాత్రమే. అది అందంగా మెత్తగా నల్లగా సుదీర్ఘంగా ఉంటుంది. జడ మరీ అంత గట్టిగా వేసుకుంటావే నువ్వు, వదులుగా వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? పార్వతమ్మ ధరణిని ముందుకు తిరగమని తల వంచి పాపిడి తీస్తూ అంది. ధరణికి కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. పుట్టి పెరిగిన తర్వాత తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇంతవరకు ఇలా ఎవ్వరి చేత జడ వేయించుకోనే లేదు. ఎప్పుడైనా సుస్థి చేసి మంచం మించి లేవలేకపోతే జుట్టు జడలు కట్టి పిచ్చిక గూడులాగా ఉండేది. పిన్ని అన్ని కబుర్లు చెప్పేది, అంత పని చేయించుకునేది, ఇతరులకి చేయమని పురమాయించేది. ఎప్పుడన్నా ఒకసారి ఒంట్లో బాగలేక మంచం మీద నుంచి లేవలేకపోతే ఎన్ని విసుక్కునేదో. ఈ విదిలింపులకి తూట్లు పడిన హృదయం మళ్ళీ మామూలుగా మారటానికి చాలా రోజులు పట్టేది. అందుకే సాధ్యమైనంత వరకు ఎలాంటి అస్వస్థత శరీరాన్ని పీడిస్తున్నా ధరణి మంచం మీద పడుకునేదే కాదు. భగవంతుడు దయామయుడు. నోరివ్వకుండా మూగదాన్ని చేసినా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించాడు. తనని ఒక విధంగా అవిటి చేసి ఈ ప్రపంచంలోకి పంపినందుకు దేవుణ్ణి ఎన్నడూ ఏమీ అనక కేవలం తన దురదృష్టంగా కిందటి జన్మ పాప ఫలితంగా సరిపెట్టుకున్న ధరణి ఆరోగ్య విషయం వచ్చేసరికి అదంతా ఆయన కనికరమే అన్నట్టు కృతజ్ఞతతో అంజలి ఘటిస్తుంది. ఈరోజు లేచినప్పటి నుంచి అత్తగారు రోజు కంటే ఎక్కువగా ఆత్మీయంగా సంచరిస్తుంది. ఆవిడ ప్రవర్తనలో ఓ విధమైన సాన్నిహిత్యం, సరళత్వం కనిపిస్తున్నాయి. అల్ప సంతోషి అయిన ధరణి హృదయం పన్నీటి జల్లు కురిసినట్లుగా పరవశమవుతుంది. పాపిడి తీయటం పూర్తి అయిన పార్వతమ్మ ధరణిని వెనక్కు తిరగమని పాయలు పాయలుగా నునుపుగా జడవేస్తూ ఇలా అంది. చూడు ధరణి, ఇవాళ నీకు కొన్ని విషయాలు చెప్తాను. విని మనసులో పెట్టుకోవాలి. మళ్ళీ చెప్పినట్లుగా నాకు కూడా గుర్తు చేయకూడదు. వచ్చినప్పటి నుంచి నీకు ఇది చెప్పాలని అనుకుంటూనే అశ్రద్ధ చేశాను అంటూ మొదలుపెట్టింది. ధరణి గుండె బిగబట్టి ఒళ్ళంతా చెవులు చేసుకొని వినసాగింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.